నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. నైతిక విలువలు అనేవి నిర్దిష్టంగా ఉంటాయని మనం భ్రమపడుతుంటాం. కానీ అవి కూడా మంచి చెడులాగా రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం రూపు కట్టుకున్నట్టే విలువలు కూడా స్థల కాలమాన పరిస్థితులను బట్టి రూపు మార్చుకుంటూ ఉంటాయి. ఇవాల్టి రాజకీయాల్లో నైతిక విలువలు కూడా ఒక అభ్యంతరకరమైన పదంగా మారిపోయింది. నాయకులను నిర్దిష్టంగా విలువలు పాటించే వాళ్ళు, విస్మరించే వాళ్ళుగా వర్గీకరించలేని రోజులివి. విశాఖపట్నం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో ఈ చర్చ తలెత్తుతోంది. ఇంచుమించుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 840 వరకు ఓట్లున్నాయి. 600 పైచిలుకు ఓట్లు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్వే. తెలుగుదేశానికి ఉన్న బలం 200 పైగా ఓట్లు మాత్రమే. ఇలాంటి వాతావరణంలో ఏదో మొక్కుబడిగా అభ్యర్థిని పోటీ చేయించాల్సిందే తప్ప సీరియస్గా ఒక పార్టీ బరిలోకి దిగుతుందని ఊహించలేం. కానీ తెలుగుదేశం చాలా సీరియస్గా తీసుకుంటూ గెలిచి తీరాలనే కాంక్షతోనే సన్నద్ధమవుతోంది. గండి బాబ్జీ, పీలా గోవింద్ తదితర పేర్లు వినిపించాయి. ఖచ్చితంగా గెలవగల అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు. విశాఖ కార్పొరేటర్లు కొందరు వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరి ఉండవచ్చుగాక. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగల బలం అంటే ఇంకా చాలా ఓట్లు కావాలి. మరి ఏ నమ్మకంతో ఎన్డీఏ కూటమి రూపంలోకి తెలుగుదేశం ఆ సీటు మీద ఆశ పెట్టుకుంటోంది? కేవలం ఫిరాయింపుల మీదనే వారి ఆశలున్నాయి. ఒక పార్టీ తరపున గెలిచిన వారిని ప్రలోభపెట్టి లేదా మాయ చేసి తమ పార్టీలో చేర్చేసుకోవడం నైతిక విలువలను మీరినట్లు అవుతుందా? లేదా తెలియజెప్పే సరిహద్దు గీతను మనం మర్చిపోయి చాలా కాలమైంది. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రతినిధుల సంగతి కాదు కదా, ప్రభుత్వాలను కూల్చేసే చట్టసభల ప్రతినిధుల ఫిరాయింపులను కట్టడి చేయడానికి తెచ్చిన చట్టానికే లొంగకుండా యథేచ్ఛగా ఎన్నటి నుంచో జరుగుతున్న అలాంటి వక్ర కార్యకలాపాలు మనకు అలవాటైపోయాయి. మనలో జడత్వాన్ని అవి పెంచేశాయి. ఇలా చేయడం తప్పు కదా అని మనం అనుకోవడం లేదు. కానీ నిందించాలనుకుంటే ఫిరాయింపు ఓట్ల మీద ఆధారపడి ఎమ్మెల్సీ ఎన్నిక నెగ్గదలుచుకున్న చంద్రబాబు నాయుడు నైతికత గీత దాటినట్టే. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి చేజిక్కించుకున్నా కూడా అక్కడ విలువలకు పాత్ర వేసినట్టే భావించాలి. అలాగని వైసీపీ వారు ఖచ్చితంగా గగ్గోలు పెడతారు. నిజానికి వారు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. జగన్ ఈ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని కుటుంబాల సహా పిలిపించి వారితో ఫోటోలు దిగుతున్నారు, క్యాంపులకు తరలిస్తున్నారు. 5 ఏళ్లలో కుటుంబాలతో సహా వచ్చి జగన్తో ఫోటో దిగి ఆనందించగలిగే అవకాశం 151 మంది ఎమ్మెల్యేల్లో ఎందరికి వచ్చిందో కూడా చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు ఈ సర్పంచులు, ఎంపీటీసీలు తమకు అవసరం గనుక జగన్ వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత కష్టపడినా రేపు ఎమ్మెల్సీ సీటు చేజారితే నైతిక విలువల గురించి వారు గీపెట్టడం సహజం. అలా అని విలువల మాట ఎత్తే అర్హత వైసీపీకి ఉన్నదా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కనిపిస్తున్న వైసీపీ బలం అచ్చంగా వారి పట్ల అప్పట్లో వెల్లువెత్తిన ప్రజాదరణే అని చెప్పడానికి వీల్లేదు. ఆ ఎన్నికల సీజన్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లే వేయనివ్వలేదు, బెదిరించారు, కిడ్నాపులు చేశారు, కొట్టారు, దారిలో అడ్డుకుని నామినేషన్లను చించేశారు, వేసిన నామినేషన్లు చెల్లవని ప్రకటింపజేశారు. ఇవన్నీ చేయడానికి తమకు అండగా పోలీసులను కూడా వాడుకున్నారు. ఇన్నింటి నడుమ ఎవరైనా నెగ్గితే ఆ తరువాత వారి భుజాల మీద తమ పార్టీ కండువా కప్పేసి మావాడే అని మమ అనిపించారు. ఇన్ని అరాచకాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఇప్పుడున్న మెజారిటీ కనిపిస్తూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. మరి ఎవరు విలువలు పాటిస్తున్నట్టు, ఎవరు వాటిని మీరుతున్నట్టు? నిజానికి నైతిక విలువలు అనేవి ఆదర్శ రాజకీయాలకు ఒక సరిహద్దు గీత లాంటివైతే ఈ నాయకులు ఆ గీతలను దాటడం మాత్రమే కాదు, ఆ గీతలను విచ్చలవిడిగా చెరిపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఇద్దరే అని ఒకే ఘాటన కట్టేయడానికి వీల్లేదు. ఆ విషయంలో ఇద్దరివి వేరువేరు దారులు. నిన్న జగన్ ముద్ర వేరు, నేడు చంద్రబాబు ముద్ర వేరు. అలాగని అదే బాటలో కలకాలం స్థిరంగా ఉంటారని లేదు. నైతికత, విలువలు విస్మరించడంలో ఒకరిని ఒకరు అనుసరిస్తూ కూడా ఉంటారు, కొత్త దారులు కనిపెడుతూ కూడా ఉంటారు. కుందేటి కొమ్ము వెదకదలిచినట్టుగా కాకుండా మనం ఆ పదాలను మర్చిపోవడం నేర్చుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.